హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి పండుగ సందర్భంగా 3.64% డిఏ పెంపు ప్రకటన. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ వేళ ఒక అద్భుతమైన తీపి కబురందించారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులందరికీ సంక్రాంతి కానుకగా పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ కరువు భత్యం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉన్న డీఏ శాతానికి అదనంగా 3.64% పెరగనుంది. ఈ పెంచిన డీఏ 2023 జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. అంటే అప్పటి నుండి రావాల్సిన బకాయిలతో కలిపి ఉద్యోగులకు ఈ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను, జీవోను తక్షణమే జారీ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ డీఏ చెల్లింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతి నెల అదనంగా దాదాపు 227 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడనున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం డీఏ పెంపు మాత్రమే కాకుండా ఉద్యోగుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణహాని జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఏకంగా రూ. 1,00,00,000 ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి మరియు బాధ్యతకు నిదర్శనం. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డీఏ అంశంపై స్పష్టత రావడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పెంచిన కరువు భత్యం వల్ల ప్రతి నెల ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ప్రాథమిక వేతనం ఆధారంగా ఈ 3.64% పెంపు వర్తించనుంది. సంక్రాంతి పండుగ ఖర్చుల సమయంలో ఈ అదనపు ఆదాయం ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ క్యాడర్ ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుంది మరియు బకాయిల చెల్లింపు విధానం ఎటువంటి కీలక అంశాలను మనం తర్వాతి వివరాల్లో అయితే వివరంగా తెలుసుకుందాము. తర్వాతి వీడియోలో ఇక గరిష్టంగా అందరికీ ప్రయోజనం చేకూర్చేలాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే ఉద్యోగులందరికీ పెద్ద పండుగ కానుక అనే చెప్పవచ్చు.